This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో భక్తి శ్రద్ధల నడుమ శ్రీ సింగరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 70వ వార్షికోత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 రోజుల ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు, పల్లకి సేవ, గ్రామ ప్రదక్షిణ, కోలాటాలు, హరతులు, అన్నదాన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. ప్రతిరోజు ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మార్చి 4వ తేదీన భక్తులను అలరించేందుకు త్రిరత్నాలు పౌరాణిక నాటకం ప్రదర్శించనున్నారు. అలాగే మార్చి 6న స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చారిత్రక నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఊళ్ళోకెళ్ళి వెడి వేసుకున్నాను. కావాలాగేదోని అది చెయ్యాల పడేసుకుంటాం బాబాయ్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల మలవరం రిజర్వ్ ఫారెస్ట్లో వెలసి ఉన్న శ్రీ సింగరమ్మ అమ్మవారు అంటే ఇక్కడ కాకినాడ జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి, ఇలాగ వైజాగ్ ఉన్నాయి.
ఇలాగ రంపచోడవరం అని, ఏలేశ్వరం అని, ఇలాగ విజయవాడ అని మంచి ప్రేమసున్న తల్లి, తీర్చిన కోరిన కోరికలు తీర్చే తల్లి అంటే శ్రీ సింగరమ్మ తల్లి అని మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా అందరికీ తెలుసు. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం మల్లిసాల కమిటీ ఎప్పుడో 70 సంవత్సరాల నుంచి, క్రీస్తు పూర్వం నుంచి, మా పూర్వం పెద్దలు ఎవరైతే ఉండేవాళ్ళు పెద్దలందరూ కలిపి చేసేవారు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఊళ్ళో పెద్దలు ఎవరెవరైతే కమిటీలు వేసుకొని కమిటీల ప్రకారంగా చేయడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీ వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తారు. ఆ కమిటీ వాళ్ళే కాకుండా మిగతా ప్రజలు కూడా ఊళ్ళో పెద్దోళ్ళు, వాళ్ళు యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం ఎప్పుడంటే ఈ సంవత్సరం హోలీ ముందు రోజు నుంచి, హోలీ నాడు అంటే మార్చి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ 5 రోజులు అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ 5 రోజులు 3వ తారీఖుని మల్లిసాల గ్రామంలో అతి వైభవంగా జాతర, బాణసంచ, అలాగే ఆ నైట్ కూడా ఆ సింగరమ్మ తల్లి ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో కూడా అతి వైభవంగా బాణసంచ కాల్చడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఆ 3వ తారీఖునే మంగళవారం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చి రేల, డీజే కోలాటం, దాండియా, తప్పుడు గుళ్ళు, అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆహ్లాదపరిచే విధంగా మరి కార్యక్రమాలు జరుగుతాయి. మరి 4వ తారీఖు వచ్చి త్రిరత్నాలు అనే మరి పౌరాణిక నాటకాల్లో 3 ఘట్టాలు మరి పెట్టడం జరిగింది. అవి ఏంటంటే బాలనాగమ్మ, తర్వాత గయోపాఖ్యానం, తర్వాత ఏంటంటే చింతామణి. ఈ 3 నాటకాలు కూడా 4వ తారీఖున పెట్టడం జరిగింది. మరి ఆ వేళ కూడా వేలాది ప్రజలు, వందలాది కాదు వేలాది ప్రజలు వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మరి 5 రోజులు కూడా పొందుతూ ఉంటారు. అలాగా మరి 5వ తారీఖుని మరి కాకినాడ వారిచే సత్య ఆర్కెస్ట్రా, మరి మంచి ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. ఇలాగా మామూలుగా డ్యాన్స్లో కానీ మంచి పౌరాణిక పద్యాలతోటి, తర్వాత మంచి సాంగ్స్ తోటి కూడా మరి యాంకర్ తోటి కూడా సత్య ఆర్కెస్ట్రా ప్రదర్శించడం జరుగుతుంది 5వ తారీఖుని. మరి 6వ తారీఖుని ఓన్లీ ఆడవారిచే మళ్ళీ పెద్దవాళ్ళు, పిల్లలు కాదు. మరి సత్యహరిశ్చంద్ర అల్లూరి సీతారామరాజు అనే నాటకం మరి 6వ తారీఖుని రాత్రి 9 గంటలకి ప్రదర్శింపబడుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుద్ది. 6వ తారీఖుని అల్లూరి సీతారామరాజు నాటకం ప్రదర్శింపబడుతుంది. మరి 7వ తారీఖున వచ్చి మరి డివి సుబ్బారావు, కిలారి లక్ష్మి, అలాంటి మంచి యాక్టర్సే కూడా మరి సత్యహరిశ్చంద్ర నాటకం అంటే ఎక్కడి నుంచో విజయవాడ, హైదరాబాదు ఇలాగ పెద్దలు ఆ రోజు అయితే మటుకు మాత్రం ఉదయం రాత్రి 10 గంటలు స్టార్ట్ అయ్యి మరి తెల్లవాళ్ళు 3, 4, 5 గంటల వరకు కూడా ఎవరో కదలరు. అలాగా 2-3 సార్లు కమిటీ వారు టీలు ఇస్తూ ఉంటారు. టీలు తాగి ఆ పద్యాలు ఆలకించి మరి ఆహ్లాదకరంగా సత్యహరిశ్చంద్రని మరి సత్యహరిశ్చంద్ర అనేది పెద్దవాళ్ళ గురించి ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది. మరి 5 రోజులు కూడా మరి మహావైభవంగా తీర్థం జరుగుతుంది. ఈ 5 రోజులే కాకుండా అమ్మవారి కోరికలు ఉన్న వాళ్ళు, ఖాళీ లేని వాళ్ళు 5 రోజులు రాకపోయినా సరే నెల 15 రోజుల వరకు, నెల వరకు కూడా అలాగా ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు వచ్చి అమ్మవారి ఆ మొక్కులు తీర్చుకొని మరి ఇక్కడ పండగలు చేసుకొని మరి తేలుతూ ఉంటారు. ఇక్కడ ఏ టైం అయినా సరే వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది, వాటర్కి ఇబ్బంది ఉండదు, తర్వాత కరెంట్ ఇబ్బంది ఉండదు. మీకు ఏంటంటే కమిటీ వారు అందుబాటులో ఉంటారు, కోతుల భయం ఉండదు. మీరు ఏదైనా సరే ఆ కోతులకి ఏమైనా పెడితే దగ్గరికి వచ్చి అట్టుపండు కానీ కొబ్బరి ఇది కానీ పెడుతుంటే ఆలంగాదిగా తీసుకొని వెళ్ళిపోతుంటే తప్ప కానీ మన మీద తిరగబడడం గట్రా ఉంటుంది. చాలా ఇదిగా ఉంటుంది. అందరూ కోరికలు మనం కోరుకున్న కోరిక తీర్చే తల్లి ఏదంటే మల్లిసాల సింగరమ్మ తల్లి అనే ఒక ఇది మరి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ 3 జిల్లాల్లో కూడా ఉన్న ప్రత్యేకమైన మహా అద్భుతమైన సింగరమ్మ తల్లి అని చెప్పుకోవచ్చు.